లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ స్టార్ట్ చేసింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఒక్కసారిగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అసెంబ్లీలో జరిగినటువంటి తీరు ఓడిపోయినటువంటి ఘటన నెమరువేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో అవలంబించాల్సిన తీరు విషయంలో ప్రత్యేక సమావేశాలకై సన్నద్ధమవుతోంది. యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. అయితే ఇందులో భాగంగానే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను కావచ్చు, లేకుంటే ఓటమి పాలైన ఎమ్మెల్యేలను కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఒక వేదిక ఏర్పాటు చేసి సుమారుగా 10-15 రోజుల పాటుగా ఈ సమావేశాల్లో పార్లమెంట్ సెగ్మెంట్ల వైజ్గా ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో రోజు సమయం కేటాయించి పూర్తి స్థాయిలో వీళ్ళొక సమావేశం ఏర్పాటు చేయబోతుంది. దానిలో కీలకమైన చర్చ వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు అసెంబ్లీకి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం గురించి ప్రత్యేక కీలక సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణ భవన్లో మా ప్రతినిధి మధు లైవ్లో అందుబాటులో వేసి, మధు, ఏం సమావేశం జరుగుతుంది, ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది, ఏ రకంగా చర్చలు దీనికి సంబంధించి పూర్తి కొనసాగే అవకాశం ఉంది? అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అధికారం కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సమాయత్తం అవుతా ఉంది. కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ముఖ్య నాయకులు, ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం ఉమ్మడి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు ఇక్కడికి వచ్చారు, సమాయత్తం అవుతున్నారు. కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులతో భేటీ అవుతూ ఎలా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సమాయత్తం అవ్వాలి, ఏ రకంగా పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలనేటువంటిది దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమేమి అజెండాతో ముందుకు వెళ్తా ఉన్నారు ఉమ్మడి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఆదిలాబాద్లో అనిల్ జాదవ్ గారు? ఇంకా కంగ్రాచులేషన్స్ గెలిచినందుకు. ఏ రకంగా ఎజెండాతో ముందుకు వెళ్తా ఉన్నారు, ఏ అంశాలపైన ఫోకస్ చేస్తా ఉన్నారు? ఇప్పుడు మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ గారు ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలందరికీ మీటింగ్ తీసుకుంటున్నారు కాబట్టి ఆ దశా నిర్దేశం ఏ విధంగా ఉన్నదో అవన్నీ చెప్తారు. ఇప్పుడే ఖచ్చితంగా పార్టీ ఏ విధంగా మనం ముందుకు పోవాలి, మొన్ననే జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని మరి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల గురించి చర్చించడానికి ఈరోజు 3వ తారీఖు నాడు మా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 సెగ్మెంట్ల నుంచి దాదాపుగా 500 నుంచి 600 మంది ఈ మీటింగ్ హాజరయ్యారు. కాబట్టి ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత తెలుస్తుంది ఏ విధంగా వాళ్ళు సూచనలు ఇస్తారో, ఏ విధంగా పార్టీ ముందుకు పోవాలో వాళ్ళు సూచనలు ఇస్తారు. ఎవరెవరిని ఆహ్వానిస్తూ ఉన్నారు, ప్రోటోకాల్ ఏంటి, ఎవరు ఇప్పుడు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కాకుండా ఇంకెవరెవరిని ఆహ్వానిస్తూ ఉన్నారు ఈ పార్లమెంట్ నియోజకవర్గ భేటీకి? అందరూ ఇప్పుడు పార్టీ ముఖ్య కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇంకా వివిధ హోదాలో ఉన్నటువంటి అందరు కార్యకర్తలు హాజరవుతూనే ఉన్నారు. అంటే ఇక చిన్న పేద తేడా ఏం లేదు. ఎవరైతే యాక్టివ్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ పిలవడం జరిగింది. ఎట్లా ఉండబోతోంది పార్లమెంట్ ఎన్నికలకు, ఎట్లా సిద్ధమవుతున్నారు? మొత్తం 7 నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గంలో ఆదిలాబాద్లో 8లో 2 బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఒకటి ఆసిఫాబాద్, ఒకటి బోత్ మీరు. సో మిగతా అన్ని ఓటమి చెందినటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు 7 గెలిచిన 7 దాంట్లో 2 గెలిచిన 5 ఓడిపోయినది కాదు ఇక్కడ ముఖ్యం. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేలు ఓటేస్తే పార్లమెంట్ గెలది, ప్రజలే ఓటేస్తే పార్లమెంట్ గెలుస్తుంది. కాబట్టి ఓటింగ్ శాతం చూస్తే బీఆర్ఎస్ పార్టీకి 4,57,000 ఓట్లు వచ్చినాయి. అదే కాంగ్రెస్ పార్టీకి 3 లక్షలు రాలేదు, బీజేపీ పార్టీకి 3 లక్షల చిల్లర వచ్చింది. మేము అత్యధికంగా 1,50,000 ఓట్లతో పార్లమెంట్లో మేము మెజార్టీ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆదిలాబాద్ గడ్డపై పార్లమెంట్ జెండా ఏదైతే ఉందో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. నియోజకవర్గాల వరకు చూసుకుంటే ఇప్పుడు ఇది రిజర్వ్డ్ సీటు, ఎవరికి అవకాశం ఎక్కువగా ఉంది? లాస్ట్ టైం పోటీ చేసినటువంటి నగేష్కి అవకాశం ఉందా? ఈసారి ఎవరికి అవకాశం ఉంది? పార్టీ నుంచి ఎవరు ప్రతిపాదన చేస్తే బాగుంటుందా? అది పార్టీ నేనే ఇస్తుంది, నేను కాదు. పార్టీ హైకమాండ్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ పార్టీ ఏదైతే వస్తుందో దాన్ని అందరూ శిరసావహిస్తారు. రైట్. ప్రస్తుతం అయితే కేటీఆర్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, అలాగే మధుసూదనాచారి, కడియం శ్రీహరి, వీళ్ళంతా కూడా హాజరవుతా ఉన్నారు. ఈ సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళంతా లోపల ఉన్నారు. నియోజకవర్గాల వారీగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి డీటెయిల్స్లోకి చూస్తే సిర్పూర్, కాగజ్ నగర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళంతా కూడా నాయకులు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, తర్వాత అంత లిస్టు చూస్తూ ఉన్నాం. వారికి లిస్ట్ వైజ్గా వచ్చినటువంటి వారిని టిక్ చేసుకుని లోపలికి పంపిస్తూ ఉన్నారు. సుదీర్ఘంగా ప్రారంభమైనటువంటి సమావేశం సాయంత్రం 5 గంటల వరకు సుదీర్ఘంగా కొనసాగుతూ ఉంది.
తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ముధోల్, ఖానాపూర్, బోత్, నిర్మల్, ఆసిఫాబాద్. సో ఈ మొత్తం ఇక్కడికి వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ జిల్లాల వారీగా ఇన్ఛార్జ్లను ప్రకటించింది. మరోవైపు పార్లమెంట్ సంబంధించి కొత్త కమిటీల కోసం కూడా రూపకల్పన చేస్తుంది. ఆ దిశగానే బీఆర్ఎస్ పార్టీ ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇన్ఛార్జ్లను కావచ్చు, లేకపోతే అభ్యర్థులు ఏమైనా ఖరారు చేసే అవకాశం ఉన్నదా? ఎగ్జాక్ట్లీ, అంటే అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంపై దానిపైన కసరత్తు చేస్తూ ఉన్నారు. పూర్తి డీటెయిల్ తీసుకున్నారు. ప్రస్తుతం అయితే పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి విజయం సాధించే దిశగా కసరత్తు చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం జోగురామన్న గారు కూడా ఉన్నారు. సార్ నమస్తే, ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు పార్లమెంట్ నియోజకవర్గంలో? సార్ ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికలైతే సన్నాహక సభలు జరుగుతూ ఉన్నాయో ప్రజలలో ఇప్పుడు అర్థమైంది. కేవలం ఒక నెల రోజులు కూడా పూర్తి కాకముందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నైతే చెప్పిండో డిసెంబర్ 9 నుంచే మొదలైతే అని చెప్పిండు. ఇలా రైతుల రుణమాఫీ విషయంలో కానీ, ఇలా రైతు బంధు విషయంలో కానీ, పెన్షన్లు 4,000 కానీ, ఇవన్నీ కూడా టోటల్గా ప్రజలకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఎన్ని అబద్ధాలు ఆడన్నా గద్దెను ఎక్కాలని చెప్పి ఎక్కినాం తప్ప ప్రజలకు చెయ్యననేది మళ్ళా కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాల పార్టీ అనేది ప్రజలు ఇప్పుడు ఒక నెల రోజులు కాకముందే కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద పూర్తిగా వ్యతిరేకత ఇప్పుడే చర్చ స్టార్ట్ అయింది. మేము ఇంత తొందరలోనే ఏదో అపోజిషన్ పార్టీగా మాట్లాడడం కాదు, ప్రజలలోనే చర్చ మొదలైంది. అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకుని తప్పు చేసుకున్నాం, ఇలా మన జీవితాలను నాశనం చేసుకున్నాం, మన భవిష్యత్తు కూడా ఖతమైపోయింది. మళ్ళీ మన కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయి ఉంటే ఇలా ఇవన్నీ కూడా కొనసాగేటటువంటి కార్యక్రమాలు కాకుండా కొత్త కార్యక్రమాలు కూడా ఇంకా రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, ఇల్లు లేనటువంటి పేదలకు కానీ, ఇలా జాగా లేనటువంటి వాళ్ళకు కూడా ఇవన్నీ కార్యక్రమాలు జరిగేటి. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పు తీసుకుని ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించి పార్లమెంట్ రీజియన్లో మొత్తం 7 నియోజకవర్గాల్లో 2 మాత్రమే విజయం సాధించింది బీఆర్ఎస్ పార్టీ, మిగతా 5 ఓటమి చెందినటువంటి పరిస్థితి. మీరు ఒక విషయం గమనించాలా, మేము 2 సీట్లు గెలిచినమాట వాస్తవం. కానీ ఓట్లలో మాత్రం హైయెస్ట్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు 7 నియోజకవర్గాల్లో కూడా 4,65,000 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వస్తే ఈయన 4,12,000 బీజేపీ పార్టీకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 2,52,000 వచ్చింది. అంటే ఇలా 20,000 ఓట్ల మెజారిటీ 2 ఎమ్మెల్యేలు గెలిచినా ఇలా వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ గెలిచిన బీఆర్ఎస్ పార్టీకే 20,000 మెజార్టీ ఇప్పటికీ పార్లమెంట్ నియోజకవర్గం ఉంది. ఈ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల వల్ల 100% ఇలా బీజేపీ కేంద్రంలో ఉండి విఫలమైంది. ఇలా రాష్ట్రంలో ఇప్పుడు కొత్త ఏర్పడిన ప్రభుత్వం పైన ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రజలకు. కాబట్టి 100% ఆదిలాబాద్ పార్లమెంట్ సీటు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. జోగురామన్న గారు, ఎవరు అభ్యర్థి ఎవరు ఉండేటువంటి అవకాశం ఉంది ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి? సార్ ప్రజలు పార్లమెంట్లో అభ్యర్థిని చూడరు, పార్లమెంట్లో పార్టీని, మా పార్టీ నాయకుడిని చూస్తారు. పార్లమెంట్ అభ్యర్థి ఎవరైనా 100% 100% బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని దక్కించుకుంటారు. రిజర్వ్డ్ సీట్ కదా, ఆల్రెడీ గతంలో పోటీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈసారి ఎవరికైనా కొత్తగా పార్టీ హామీ ఇచ్చిందా? మొన్న ఎన్నికల్లో కొంతమంది పోటీ చేయలేరు. ఆ విషయం మా నాయకుడు ఉన్నారు, కేసీఆర్ గారు చూసుకుంటారు. టికెట్ ఎవరికి ఇచ్చినా కార్యకర్తలు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఇది మొత్తానికి అయితే చూస్తూ ఉన్నాం. రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు వచ్చినటువంటి వాళ్ళు, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా పార్లమెంటు ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధం అవుతా ఉంది. కేసీఆర్ సూచన మేరకు కేటీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో దీనికి సంబంధించిన పార్లమెంట్ సమాయత్తం అవుతా ఉన్నారు. దీనికి సంబంధించి నాయకులు హాజరవుతున్నారు. మొత్తం 7 నియోజకవర్గాల నుంచి ముధోల్ నుంచి 1 సీట్ గెలిచారు. తర్వాత బోత్ నుంచి 1 సీట్ గెలిచారు. ఆసిఫాబాద్ 2 నియోజకవర్గాలు మాత్రమే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించినప్పటికీ ఓట్ల శాతంలో ఎక్కువగా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉంది ఈసారి పార్లమెంట్ నియోజకవర్గం అనేటువంటి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీనియర్ పార్టీ సంబంధించిన పార్టీ నాయకులు చాలామంది హాజరయ్యారు. మొదటి రోజు సమావేశం కావడంతో భారీగా నాయకులు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు వీరంతా ఇక్కడికి చేరుకున్నారు. వచ్చేటువంటి పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ సన్నాహక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి ప్రారంభమై 21వ తారీఖు వరకు కంటిన్యూగా ఉన్నాయి. సంక్రాంతి హాలిడేస్ మినహాయించి మిగతా రోజులు వరుసగా పార్లమెంటు సమావేశాలకు సంబంధించిన పార్లమెంటు సన్నాహక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్గా
పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతుంది. అందులో భాగంగానే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఆయా నియోజకవర్గ అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యేల తర్వాత ఓటమి పాలైన ఎమ్మెల్యేలతో పాటుగా కింది స్థాయి కార్యకర్తల్ని, సీనియర్ నాయకుల్ని, ఎమ్మెల్సీలని, ఎమ్మెల్యేలందరూ కూడా ఒక చోటకు చేర్చి తెలంగాణ భవన్లో సుమారుగా 10-15 రోజుల పాటుగా 21 తేదీ వరకు, అంటే సుమారుగా జనవరి 21 వరకు కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు జరగబోతుంది. దీనిలో భాగంగానే అభ్యర్థులకు సంబంధించి, ఆ తర్వాత అవలంబించాల్సిన తీరుకు సంబంధించి, దాంతో పాటుగా అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోయినటువంటి అంశాలను నెమరు వేసుకుంటూ ఏ రకంగా చేస్తే బాగుంటుంది, పార్లమెంట్ ఎన్నికల్లో ఎటువంటి తీరు అవలంబించాల్సినటువంటి విషయంలో కూడా ఒక కీలక చర్చకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత దీంట్లో ముఖ్యంగా కేటీఆర్ పాల్గొనబోతున్నారు. కేటీఆర్ అందరూ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఆ తర్వాత ఈ యొక్క రిపోర్ట్ని కేసీఆర్ వరకు చేర్చబోతున్నారు. ఆ తర్వాత అభ్యర్థులకు సంబంధించి నియామకం కావచ్చు, ఇన్ఛార్జీలకు సంబంధించి నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఢీకొనేందుకు బీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వాళ్ళు మొదటి నుంచే ముందుగానే కసరత్తు ప్రారంభించారు. మరి కసరత్తు ఎంతవరకు దారితీస్తుంది, 21 వరకు ఈ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశం ఎటువంటి కీలక అంశాలు వెల్లడించే అవకాశం ఉంటుందో చూడాల్సి ఉంది.